4 సంవత్సరాలు హాస్టల్లో కలిసిమెలిసి ఉన్నారు. సెయింట్ జోసెఫ్ కాలేజీలో అణుభౌతిక శాస్త్రం గురించి ఫిజిక్స్ ప్రొఫెసర్ చిన్నాయిదురై, అలాగే పదార్థం యొక్క అనుధార్మిక నస్వరత గురించి, అర్ధజీవకాలం గురించి ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారు చెప్పారు. అయితే కలాం గారు సైన్స్ అనేది మనిషిని భగవంతుడికి దగ్గర చేసేదిగా భావించేవారు. ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆత్మ సాక్షాత్కారానికి మార్గంగానే భావించేవారు ఆయన. సైన్స్ సూత్రీకరణల గురించి, వ్యోమజీవుల గురించి, విశ్వ రహస్యాల గురించి ఎన్నో పుస్తకాలు చదువుతుండేవారు. సెయింట్ జోసెఫ్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసి బయటికి వచ్చినప్పుడు ఎంతో సాధించానని కలాం గారు గర్వపడేవారు. కానీ ఆ చదువు తన పైలట్ కావాలన్న కలల్ని నిజం చేయదని, అది ఎందుకు పనికిరాదని ఇంజనీరింగ్ చేయాలని తెలుసుకున్నాక చాలా నిరాశ చెందారు. వెంటనే మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశానికి ఎంపికయ్యారు, కానీ 1000 రూపాయలు ఫీజు కట్టాలని చెప్పడంతో కలాం గారు చాలా నిరాశ చెందారు. తన తండ్రికి 1000 రూపాయలు